చాలా చాలా ఆశ యేసు మీదే ఆశ ఎందెందో ఆశ యేసు మీదే ఆశ 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 యేసు మీదే ఆశ 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 యేసు మీదే ఆశ కంటే యేసంటే ఆశ నాన్నకంటే యేసంటే ఆశ అమ్మ కంటే యేసంటే ఆశ నాన్నకంటే యేసంటే ఆశ అందరికంటే యేసంటే ఆశ అన్నిటికంటే యేసంటే ఆశ అందరికంటే యేసంటే ఆశ అన్నిటికంటే యేసంటే ఆశ 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 యేసు మీదే 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 ఆశ ఆస్తి కంటే యేసంటే ఆశ ప్రాణ కంటే యేసంటే ఆశ ఆస్తి కంటే యేసంటే ఆశ సుగముల కంటే యేసంటే ఆశ లోకము కంటే యేసంటే ఆశ సుగముల కంటే యేసంటే ఆశ లోకము కంటే యేసంటే ఆశ 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 యేసు మీదే 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 ఆశ చదువు కంటే యేసంటే ఆశ పదవి కంటే యేసంటే ఆశ చదువు కంటే యేసంటే ఆశ పదవి కంటే యేసంటే ఆశ సంపద కంటే యేసంటే ఆశ బిందు కంటే యేసంటే ఆశ సంపద కంటే యేసంటే ఆశ బిందు కంటే యేసంటే ఆశ 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 యేసు మీదే 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 ఆశ కొండంత ఆశ యేసు మీదే ఆశ చాలా చాలా ఆశ యేసు మీదే ఆశ ఎందెందో ఆశ యేసు మీదే ఆశ 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 యేసు మీదే ఆశ 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 యేసు మీదే ఆశ పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించువగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు
డాక్టర్ షీబా థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుడు తను చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తెగులు రాకుండా ఆపాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వాళ్ళు ఒక్కరా ఇద్దరా? చెప్పండి, చేతులు చూపించండి. ఒక్కరా ఇద్దరా? దేవుడితో మాట్లాడుతుంది ఒక్కరా ఇద్దరా? ఇద్దరు. ఒకరెవరు? దావీదే. ఇంకొకరెవరు? సాలొమోను. సాలొమోను ద్వారా దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు ఆ 91వ కీర్తన 3 నుండి 13 దాకా చూస్తాం. ఇప్పుడు 14 నుండి 16 వచనం దాకా దావీదు ద్వారా సాలొమోనుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు నా వైపు చూడండి. కీర్తన 91 14 నుండి 16 వచనం చదివితే అక్కడ రాయబడిన వాగ్దానాల ప్రవచనాలన్నీ ఆల్రెడీ వేరు వేరు గ్రంథంలో రిలేటెడ్ అయిపోయి ఉంది. మీరు బైబిల్ని బాగా ధ్యానం చేస్తే మీకు అర్థమవుతాయి. 91వ కీర్తనలో 14 నుండి 16 వచనములో దావీదును బూరగా వాడుకొని దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న సాలొమోనుకు దేవుడు పలికిన ప్రవచనార్థమైన మాటలను మనము 91వ కీర్తన 14 నుండి 16 వచనంలో మనం చూస్తున్నాం. దానిలో ఇది సాలొమోనుకు సంబంధించిన వాగ్దానం అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, సాలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సాలొమోను, నాకు జ్ఞానం కావాలి ప్రభా, ఇంక నాకు వేరే ఏమవుతు తండ్రి, నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా అని సాలొమోను అడిగినప్పుడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు ఐశ్వర్యాన్ని అడగక, తర్వాత ఆయుష్ను అడగక, నువ్వు జ్ఞానమును అడిగా కాబట్టి నీ జ్ఞానముతో పాటు నేను ఏం చేస్తానంటే నీకు ఐశ్వర్యం కూడా ఇవ్వబోతున్నాను, ఆయుష్ కూడా ఇవ్వబోతున్నాను. కనుక వాక్యం చూడండి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. కాబట్టి నేను నీకేమిస్తాను? నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. హల్లెలూయా. చూడండి, సాలొమోను అంట జ్ఞానాన్ని అడిగాడంట. కాబట్టి దేవుడు ఏం చేశాడంట? అరే, అందరూ నా దగ్గరకు వస్తే ఐశ్వర్యాన్ని అడుగుతారు, ఆయుష్ని అడుగుతారు. నువ్వు ఆయుష్ని అడగకుండా, ఐశ్వర్యాన్ని అడగకుండా జ్ఞానాన్ని అడిగా కాబట్టి నువ్వు అడిగిన జ్ఞానాన్ని నీకు ఇచ్చేస్తాను. ఆ జ్ఞానముతో పాటు నీకు ఐశ్వర్యమును ఆరోగ్యాన్ని కూడా ఇస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీర్ఘాయుష్ను అడగలేదు అంటున్నాడు. మన దేవుడు అడగని వాటిని ఇచ్చే దేవుడు. అడిగిన వాటిని ఇస్తాడు, అడగని వాటిని ఇస్తాడు. అడిగింది జ్ఞానం ఇచ్చేస్తాడు. ఇప్పుడు అడగనిది ఏంటంటే ఐశ్వర్యం, అది కూడా ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడ 1 రాజుల గ్రంథం 3:11లో నువ్వు అడగని ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తా. ఇంకా ఆయన అడగనిది ఏంటి? ఇక్కడ అంటున్నాడు, నువ్వు అడగలేదు, ఏది ఆయుష్ను ఆరోగ్యాన్ని అడగలేదు అంటున్నాడు. ఇప్పుడు ఈ ఆయుష్ కాలాన్ని గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడండి? 91వ కీర్తనలో 16వ వచనంలో అతనికి నేను దీర్ఘ ఆయుష్ ఇచ్చి నా రక్షణను కనపరుస్తాను. ఎవరికి? ఎవరికి చెప్పాలి? సాలొమోనుకి. సాలొమోను అనే మాటకు అర్థం ఏంటి?
దేవుని ప్రేమించేవాడిని అర్థం. ఇప్పుడు 91 కీర్తన 14వ వచనంలో ఏమంటున్నాడు? అతను నన్ను ప్రేమించున్నాడు కనుక. కొట్టండి గట్టిగా చప్పట్లో, చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. దేవుని నామానికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదు. హల్లెలూయా. నువ్వు అడుగని ఆయుష్ని నీకు ఇస్తానన్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తాన్నాడు. ఏదైతే ఖచ్చితంగా ఇస్తాడో దాన్ని 2 సార్లు మాట్లాడతాడు. కన్ఫర్మ్ ప్రాఫెసీ 2 సార్లు వస్తాయి, 2 సార్లు వాగ్దానం వస్తాయి. ఈ క్రమంలోనే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో 14లో ఏమంటున్నాడో చూడండి. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. ఇదే వాగ్దానం మరలా ఎక్కడ కనపడుతుంది చెప్పాలి? 91వ కీర్తన 16వ వచనంలో కనపడుతుంది. నేను నీకు దీర్ఘాయుష్ ఇస్తాను. కొట్టండి గట్టిగా చెప్పండి, దినపరచండి. 15వ వచనం చదవండి. 14 అయిపోయింది. 15వ వచనం చదవండి. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. సాలమోనుకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు ఇచ్చిన నమ్మకత్వమైన వాక్యం ఏంటంటే, దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే, డే సాలమోన్, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేం కావాలి చెప్పండి, ఇంకేమైనా కావాలా? ఎప్పుడు ప్రార్థన చేసినా నేను వింటాను. చదవండి వాక్యం 91:15. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడండి ఎవరు? వెరీ గుడ్. సాలమోన్ మొర్ర పెట్టగా, నన్ను ప్రేమించిన సాలమోన్ మొర్ర పెట్టగా ఆయన ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. అలాగా ఏమన్నాడు? ఉత్తరం ఇచ్చేదను. అందరు చెప్పండి, ఉత్తరం ఇచ్చేదను, ఉత్తరం ఇచ్చేదను. నీకు అద్భుతం కావాలా? నీకు స్వస్థత కావాలా? ఏం చేయాలి? రోజుకు 3 సార్లు 91వ కీర్తన చదవండి. దావీదుకి చేసిన వాగ్దానం నాదే, నేను దావీదు కుమారుని, సాలొమోనుకు చేసిన వాగ్దానం నాదే అనుకుంటూ విశ్వాసముతో 91వ కీర్తన రోజుకు 3 సార్లు చదవండి. 10 రోజుల్లో నీకు అద్భుతం జరిగిపోతాయి, విడుదల కలుగుతాయి, ఆశీర్వాదం వస్తాయి, మేలు కలుగుతాయి, క్షేమం కలుగుతాయి. దేవుడిని స్థితిగతులు మార్చేస్తాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి. సాలొమోను కంటే శ్రేష్ఠులు మీరు. సాలొమోనుకి ఇంత మంచి మంచి వాగ్దానాలు ఉండగా భ్రష్టుడైపోయాడు. తర్వాత ప్రారంభం ఎంత కుతూహలముతో సంతోషంగా ప్రారంభించబడిందో, ఆయన ముగింపు అంతంతకు ఘోరాది ఘోరంగా దుఃఖముతో ముగించబడ్డాయి. కానీ మన ముగింపు ఎలా ఉంటుంది తెలుసా? మన ప్రారంభమే స్వల్పమైన ప్రారంభం, ముగింపు మాత్రం ఎంతో ఘనమైనదిగా, శ్రేష్టమైనదిగా, దేవునికి మహిమార్థమైన ముగింపు మనకు కలుగుతాయి. ఎందుకంటే మనతో యేసయ్య ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మన మధ్యలో రాజాది రాజుగా నివసిస్తున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి. డబుల్ టైం సాలొమోనుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకే వాగ్దానం 2 సార్లు పలుకుతున్నాడు. ఆల్రెడీ 2 చెప్పాను, 2 సార్లు పలికిన మాట. ఇంకొక మాట కూడా 2 సార్లు పలికాడు. అదేంటో చూడండి, ఒకసారి బైబిల్ చూడండి. 91వ కీర్తనలో 15వ వచనంలో ఏమని పలికాడు? అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు ఎవరు? సాలొమోను మొర్ర పెట్టగా నేను ఉత్తరం ఇచ్చితిని. ఇప్పుడు చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, నేను నీ మనవిని ఆలకించుచున్నాను. కొట్టడి గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఈ ఒక్క వరం ఈరోజు దేవుని దగ్గర అడగండి. దీనుడైన నేను సాలొమోను లాగా ఎప్పుడు ప్రార్థన చేసినా, నా కొరకు నేను ప్రార్థన చేసుకున్నా, ఇతరుల కొరకు నేను ప్రార్థన చేసిన, నాకు వెంటనే జవాబు ఇవ్వండి ప్రభా.
అది నాకు చాలు తండ్రి. ఎంతమంది నాతో కలిసి అలా ప్రార్థన చేస్తున్నారు? నేను మీ అందరి కొరకు అదే అడగబోతున్నాను. ప్రభా, ఎవరైతే ఆసక్తితో వాక్యం వినటానికి వచ్చారో వాళ్ళకి ఈ వరం ఇవ్వండి. ఏ వరం? మీరు ప్రార్థన చేయగానే దేవుడు మీకు జవాబు ఇచ్చేయాలి. ప్రార్థన చేయగానే ఆలస్యం లేకుండా జవాబు ఇచ్చేయాలి. దేవుడు ఇవ్వగలుగుతాడా? ఇవ్వబోతున్నాడు. నీ కళ్ళు చూడబోతున్నాయి, చెవులు వినబోతున్నాయి. ఈ రోజు నువ్వు అడిగినవన్నీ దేవుడు నీకు ధారాళముగా దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఆ ఒరిజినల్ దావీదు కుమారుడైన సొలొమోను లేడు. సొలొమోను స్థానంలో ఎవరున్నారు? నువ్వు నేను ఉన్నావు. నువ్వే యేసయ్యకు సొలొమోను. ఇప్పుడు నువ్వే యేసయ్యకు సొలొమోన్. చెప్పండి, నేనే సొలొమోనే. యేసయ్యకు ఒక సొలొమోను ఉన్నాడంటే అది నేనే అనండి. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి? యేసు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు. పడిపోక ముందు ఉన్న సొలొమోను లాంటి జ్ఞానం కలిగిన వాడు మన యేసుక్రీస్తు. సొలొమోను కంటే గొప్ప జ్ఞానం ఆయనకు ఉంది. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదే అంశం పైన యేసు ప్రభు లాజరు సమాధి దగ్గర చెప్పిన మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోవాను సువార్త 11వ అధ్యాయం 41-42 చదవండి. 41-42. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. సొలొమోను ప్రార్థన విన్నాడు, యేసు ప్రార్థన విన్నాడు. ఈరోజు ఒక శుభవార్త చెప్పనా వద్దా? ఇప్పుడు సొలొమోను ప్రార్థన విన్నాడు, తర్వాత యేసు ప్రార్థన విన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన వింటాడు తెలుసా? నీ ప్రార్థన వినబోతున్నాడు. నువ్వు దేవుని దగ్గర అడిగినదంతా ధారాళముగా, సమృద్ధిగా, అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు ప్రార్థన ఆలకించాడనే దానికి 3-4 సూచనలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఒక 3 సూచనలు జస్ట్ వాక్యం చూపించి ప్రార్థన చేస్తా. మొదటిగా నీ ప్రార్థన ఆలకించాడు అనే దానికి రుచి ఏంటి తెలుసా? తన ఆత్మ నీకు ఇస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. లూకాసు వార్త 11:13. దేవుడు ప్రార్థన ఆలకించి అడుగుతున్న వాళ్ళకి ఎంతో నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహిస్తాడు. తన ఆత్మ నీకు ఇస్తాడు. నంబర్ 2 ఏంటంటే మత్తయి సువార్త 7:7లో మీరు చదివితే నువ్వు అడిగింది ఇస్తాడు. ఆమెను చెప్పండి, అడిగింది నీకు ఇస్తాడు. మూడవదిగా నీ ప్రార్థన దేవుడు ఆలకించడం దానికి రుచి ఏంటంటే ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో నీ ప్రార్థన ఆలకించడానికి దానికి రుచి ఏంటో తెలుసా? గూఢమైన సంగతులు నీకు తెలియపరుస్తాడు. ఆమెను చెప్పండి, గూఢమైన మర్మాలు నీకు తెలియపరుస్తాడు. 4వదిగా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అనే దానికి రుచి, నీ ప్రార్థన దేవుడు విన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు అనే దానికి రుచి ఏంటి తెలుసా? నువ్వు నీతిమంతుడుగా తిరిగి వెళ్తావు. నీతిమంతుడుగా తిరిగి వెళ్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సుంగరి ప్రార్థన చేసి ఇంటికి వెళుతున్నప్పుడు ఎలాగ వెళ్ళాడు చెప్పండి? నీతిమంతుడుగా తిరిగి వెళ్ళాడని లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుడుగా తిరిగి వెళ్ళే అనుభవం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడంటే నీతిమంతుడిగా దేవుడు ఆలకిస్తాడు. తర్వాత నీ ప్రార్థన దేవుడు విన్నాడు అనే దానికి 5వ రుచి ఏంటంటే నువ్వు రోగి అయితే నీకు స్వస్థత కలుగుతాయి, నీకు విడుదల కలుగుతాయి, దేవుడిని బాగు చేస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే అక్కడ రాయబడి ఉంది, హిజ్కియా రాజు తన స్వస్థత కోసం ప్రార్థన చేస్తే 38:5లో రాయబడి ఉంది, నీ కన్నీళ్ళు నేను చూచి తిని నీ ప్రార్థన నేను విన్నాను, నీకు స్వస్థత కలగబోతుంది.
గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి చెప్పనా? నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఈరోజు సొలొమోను ప్రార్థన ఆలకించినట్టు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన వింటాడు దేవుడు, ప్రార్థన ఆలకిస్తాడు. మీకు ఏం కావాలో అడుగు. కుటుంబ రక్షణ కావాలో అడుగు, నీ కుటుంబం రక్షించబడబోతుంది. నీ భర్త ప్రభు చేత పట్టబడబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకు పిల్లలేరా అడుగు, దేవుడు పిల్లలు ఇస్తాడు. పరిశుద్ధాత్మ కావాలి అడుగు, నీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు. నేను ఆర్థిక ఇబ్బందులు బయటపడి నాకు ఐశ్వర్యం కావాలని అడుగుతున్నావా అడుగు. ఉద్యోగం కావాలని అడుగుతున్నావా అడుగు, దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రభువా నేను ఎలా అయినా చిగురించాలి, ఎండిపోయి ఉన్నాను ప్రభా, నేను చిగురించాలి ప్రభా అని అడుగుతున్నావా అడుగు, నువ్వు చిగురించబోతున్నావు. మరలా నువ్వు లేత కొమ్మ నీలో కనబడబోతుంది. మరలా నువ్వు లేవబోతున్నావు. పడిపోయిన నిన్ను దేవుడు లేపబోతున్నాడు. నువ్వు లేవబోతున్నావు, ప్రకాశించబోతున్నావు. ఇదివరకు కనివిని ఎరుగని అద్భుత కార్యం నీకు జరగబోతున్నాయి. నువ్వు మరలా చిగురించబోతున్నావు, మరలా నువ్వు ప్రకాశించబోతున్నావు. పోగొట్టుకునే సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. నీకు అద్భుతం జరగబోతున్నాయి, నీకు విడుదల జరగబోతున్నాయి. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబంలో ఒక సూచక్రియలు దేవుడు చేయబోతున్నాడు. మీకా 7:19 బట్టి నీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. రెండవదిగా ఎవరి పాప క్షమించబడిందో వారికి దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. నీకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళం చేస్తాడు. మీకా 2:13 రెండవది వాగ్దానం. మూడవది వాగ్దానం ఏంటి తెలుసా? మీకా 7:15 నేను నీకు అద్భుతం చేయబోతున్నాను అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు అద్భుతం చేయబోతున్నాడు, నిన్ను వర్ధల్లో చేయబోతున్నాడు. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తి నీడను విశ్రమించువాడని దేవుని గురించి దావీదు తన కుమారునికి చెప్పిన మాటను, ఆయన నా కోట అని సొలొమోను దావీదు గురించి చెప్పిన మాటను ప్రభువా మేము విన్నాము తండ్రి. తర్వాత దేవుడు సొలొమోను గురించును దావీదు గురించును పలికిన మాటలు, దావీదు గురించును సొలొమోను గురించుని దేవుడిచ్చిన వాగ్దానాలను 91వ కీర్తనలో చదివాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరిగించండి ప్రభువా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అయ్యా అతని సొలొమోను ప్రార్థన మీరు ఆలకించారు, ఏలియా ప్రార్థన ఆలకించారు. ఈ రాత్రి ఈ దీనదాసుల యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఇప్పుడు అద్భుతం జరిగించండి. సంతానం లేని వాళ్ళకి సంతానం దయచండి, అభిషేకం లేని వాళ్ళకి అభిషేకం దయచండి, పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకంతో నింపండి, అభిషేకంతో నింపండి. యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆత్మను పొందుకొని బలమైన సేవ చేయాలనుకుంటున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల జూలై 7వ తేదీ నుండి ప్రారంభించబడును. ఈ పరిశుద్ధాత్మ పాఠశాలలో దైవజనులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు పరిశుద్ధాత్మను గురించి లోతైన విషయాలు మీకు బోధించెదరు. స్త్రీ పురుషులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కలవు. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విశాఖపట్నంలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూలై 12వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.